ఫ్రెండ్స్, ఇప్పుడే నేను వార్త కేటీఆర్ పై దుండగుల దాడి బైన్సాలో టెన్షన్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురువారం నిర్మల్ జిల్లా బైన్సాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుని పట్టణంలోని పాత చెక్పోస్ట్ కార్యాలయాల కూడలి వద్ద కార్నర్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఆ సమయంలో కొందరు కేటీఆర్కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఆయన వాహనం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ మేరకు కేటీఆర్ ప్రసంగిస్తుండగా జన సమూహంలో నుంచి కొందరు విసిరిన ఉల్లిగడ్డలు, టమాటాలు ప్రచార వాహనం సమీపంలో కింద పడ్డాయి. ఒకసారిగా హనుమాన్ భక్తులు కేటీఆర్ చుట్టుముట్టి పర్యటించకుండా అడ్డుకున్నారు. గతంలో రాముడిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసనగా అడ్డగించారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి భారీగా చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపు తప్పకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను బీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టి కేటీఆర్కు భద్రత కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారులు తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనల మధ్య ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ మీటింగ్ పూర్తయిన తర్వాత ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మొత్తానికైతే వాటితోనైతే కొట్టారు, బట్ ప్రమాదం ఏం లేదు.